నమస్తే. మనం ఎంతవరకు చదువుకున్నాం అనేది ఏం ఫరక్ పడదు. ఎప్పుడైతే మనం ఈ ట్రాప్‌లో పడతామో ఆపోజిట్ వాళ్ళతోని మనం కొట్లాడుతూనే ఉంటాం. ఎంతకైనా దిగజారు. అది మనకు తెలవకుండానే ఈ డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ అనేది దీంట్లో ఒక ఎగ్జాంపుల్‌తోని తెలుసుకుందాం. జనరల్‌గా చదువుకున్నోళ్ళైనా ఇంటర్నెట్ బాగానే వాడుతుంటారు కదా. లెట్స్ అస్యూమ్ మనం ఒక పొలిటికల్ పార్టీని ఇష్టపడుతున్నాం. బీజేపీనో కాంగ్రెస్నో ఇష్టపడుతున్నాం అనుకో. మనం ఆ వీడియోలు ఎక్కువ చూస్తాం. మనకు నచ్చిన పార్టీ వీడియోస్కి లైక్ కూడా కొడతాం. నో హౌ ఆల్గోరిథమ్ వర్క్స్. మనం ఏ కంటెంట్ అయితే ఇష్టపడతామో అదే కంటెంట్ మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. మనం అవే ఫ్రెండ్లీ వీడియోస్ చూస్తూ ఉంటే మనకేమనిపిస్తుంది? ఈ పార్టీయే కరెక్ట్, వీళ్ళ ఆలోచనలే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం వేరే పార్టీ వీడియోలు చూడం. వాళ్ళ వీడియోస్లో ఎంత నిజం ఉందో తెలుసుకోవాలని కూడా ట్రై చేయాలి. మనం ఎప్పుడైతే ఒకటే పార్టీ వీడియోస్ చూస్తుంటామో ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే కట్టర్వాదులం అయిపోతుంది. ఆ పార్టీకి గులాములం అయిపోతుంది. దీనివల్లనే మనం ఎడ్యుకేటెడ్ అయ్యుండి కూడా ప్యారలైజ్డ్ అయ్యి కొట్టాడుకుంటాం. అది క్యాస్ట్ వల్ల కావచ్చు, రిలీజన్ వల్ల కావచ్చు, ఏదన్నా పొలిటికల్ పార్టీ వల్ల కూడా కావచ్చు. అందుకే దయచేసి అందరికీ దండం పెట్టి చెప్తున్నాను, మీరు ఏ పార్టీనైనా ఇష్టపడండి, కానీ గుడ్డిగా కాదు. నిజాలు ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. గూగుల్ తల్లి మనకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏది నిజమో ఏది కల్పితమో ఒక్కసారి ఫ్యాక్ట్ చెక్ చేస్తే ఎక్కడ అబద్ధాలు అక్కడే ఫార్వర్డ్ కాకుండా ఆగిపోతుంది. అర్థమైంది అనుకుంటా ఈ డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ ఎంత భయంకరమైందో. థ్యాంక్ యూ. బై ద వే, ప్రజా సర్కార్ పార్టీ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కంటెంట్ నచ్చితే డోంట్ ఫర్గెట్ టు షేర్ ప్లీజ్.